morning to one and all of my యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్. ప్రస్తుతం నేను టొరంటోలో ఉన్నాను. 21 సెప్టెంబర్ 2025 రాత్రి 9:10 ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు. మొదటిది, ఈరోజు మధ్యాహ్నం 12:01 నుంచి కొత్త H1B వీసా నిబంధనలు అమలులోకి వస్తాయని నిన్న చేసినటువంటి వీడియోలో చెప్పాను నేను. అవి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. నిన్న చేసిన వీడియోలోనే చెప్పుకున్నాము, ఇందులో చాలా మాడిఫికేషన్స్ రావచ్చు అని నా అభిప్రాయాన్ని వెల్లడించాను. అదేవిధంగా ఈరోజు చాలా మాడిఫికేషన్స్ కూడా జరిగాయి. ప్రధానమైన మాడిఫికేషన్స్ జరిగాయి. వాటిని గురించి మీకు మీ అవగాహన కోసం చెప్పాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. రెండవది, నేను కెనడా వచ్చి ఇక్కడి నుంచి తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు నా ఉద్దేశం ఏమిటి అనేటువంటిది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి ఇన్వెస్ట్మెంట్లు ఎలా తీసుకురావాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, గవర్నమెంట్ వైపు నుంచి నాకు ఎటువంటి సహకారం లేకపోయినప్పటికీ ఒక బాధ్యతాయుతమైనటువంటి తెలుగువాడిగా, భారతీయుడిగా నేను చేయదగినటువంటి ప్రయత్నం ఏంటి అనేటువంటిది రెండవ టాపిక్. ఇప్పుడు మనం మొదటి టాపిక్లోకి వెళ్దాం. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పర్యవసానాలను చూసిన తర్వాత, నిన్న వీడియో చేసిన తర్వాత, ఈరోజు ఇంకా క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇది నేను పెంట్ హౌస్లో కూర్చొని చేస్తున్నాను. నైట్ 9:10 నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి, నాకు తెలిసిన విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. దీన్ని కూడా మనం 2 భాగాల కింద కనుక విభజిస్తే, మొదటిది H1B వ్యవహారం ఏమిటి, రకరకాల వీసాలు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, మన పిల్లల్ని అమెరికా కానీ, జర్మనీ కానీ, సింగపూర్ కానీ, ప్రత్యేకించి ఆస్ట్రేలియా, యూకే లాంటి ప్రదేశాలకి, దేశాలకి చదువుకోవడానికి కానీ, ఉద్యోగ అవకాశాల కోసం కానీ పంపించేటప్పుడు పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి దాని గురించి నాకు తెలిసిన మేరకి క్లుప్తంగా విశ్లేషించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటిది, H1B వీసాలు. $1,00,000 అనేది రేపు నేను అనుకుంటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆ $1,00,000లకు సంబంధించిన క్లారిఫికేషన్ వచ్చింది. అదేమిటి అంటే, ఈ $1,00,000 ఫీజు అనేటువంటిది ప్లస్ ఇంతకుముందు ఉన్నటువంటి $1,000, $1,100, $5,000, $6,000 ఏదైతే ఉందో అది కొత్తగా, ఇది గుర్తుపెట్టుకోవాలి, కొత్తగా ఫస్ట్ టైము H1B వీసాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుంది. మొట్టమొదటిసారి మీరు అప్లై చేస్తున్నప్పుడు ఇది అవుతుంది. మరి అప్లికేషన్ ఎవరు పెట్టారు? అమెరికాలో ఉండే కంపెనీస్ కానీ, భారతదేశంలో ఉండే కంపెనీస్ కానీ, కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్స్ కానీ ఈ అప్లికేషన్స్ అనేటువంటిది మన తరఫున పెట్టారన్నమాట. అంటే ఐఐటిలో, ఐఐఎంలో చదువుకొని, లేదా చక్కటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లాంటివి, లేదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్, జైపూర్ ఇలాంటి చోట ఉన్నాయి కదా, ఇంతకుముందు ఆర్ఈసీ కానీ ఇలాంటి కాలేజెస్లో చదువుకొని చక్కటి ర్యాంక్స్ తెచ్చుకొని, మంచి తెలివితేటలు ఉండి, బాగా కష్టపడి పనిచేసేటువంటి నైపుణ్యం ఉండి, చేయగలిగినటువంటి స్తోమత ఉంది, చక్కటి ఆరోగ్యం ఉంది, డిసిప్లైన్ బాగా ఉంది, క్రమశిక్షణ పాటించేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు మాత్రమే H1 వీసాకి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇక మీదట నుంచి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే కంపెనీ వాళ్ళు, కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళకి ఏదో ఫీజు ఏదో తీసేసుకొని అప్లికేషన్ పెట్టేవాళ్ళు, లాటరీలో వచ్చేది. సరే, లాటరీలో ఎంతమందికి వస్తుంది ఏంటి సంవత్సరం స్టాటిస్టిక్స్ మళ్ళీ చెప్తాను నేను. సో వాళ్ళకి ఆ విధంగా H1B వీసా వచ్చేది. ఆ క్యాండిడేట్స్ని కన్సల్టింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మైక్రోసాఫ్ట్కో, ఎడోబ్కో, గూగుల్కో, కాగ్నిజెంట్ టెక్నాలజీస్కో ఇంకొక దానికి పంపించి ఆ కంపెనీలకి $1,00,000 బిల్లింగ్ చేసి వీళ్ళు చేసేటువంటి పనికి
ఈ క్యాండిడేట్స్కి మటుకు $75,000 $80,000 ఇచ్చేది. అది కన్సల్టెన్సీ. అంటే ఆ $25,000 అనేటువంటిది వాళ్ళు మార్జిన్ చేసుకున్నారు. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మరి ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటే ఇంచుమించుగా 1960 నుంచి ఇది బాగా జరుగుతుంది. 1990 నుంచి బాగా ఎక్కువైంది. 2000 సంవత్సరం నుంచి ఇంకా బాగా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ట్రంప్ గారు 47వ సారి అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఆయన ఎలక్షన్స్కు ముందేం చెప్పారు, ఎలక్షన్స్ అయిపోయి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏం చెప్పారు అనేటువంటిది కూడా ఒక చిన్న ప్రస్తావన చేద్దాం. దీంట్లోనే కంటిన్యూషన్లో చేద్దాము ఒక్క నిమిషం తర్వాత. ఇప్పుడు ఈ H1Bకి కట్టేటువంటి $1,00,000 అనేటువంటిది కంపెనీ వాళ్ళే కడతారు. ఎవరైతే మీ తరఫున H1B వీసా అప్లై చేస్తున్నారో వాళ్ళు కడతారు. క్యాండిడేట్ని నేను కట్టేటువంటి పని లేదు. దీనికోసం అని చెప్పి ఫ్లైట్లలో అంతా హడావుడి చేసేసి అమ్మో అయ్యో అన్నారు. అంతా ఏమీ లేదు. నిన్న కూడా నేను అదే చెప్పాను నా వీడియోలో. అంత చేటు కంగారు పడాల్సిన పని లేదు. వీటిల్లో చాలా మాడిఫికేషన్స్ వస్తాయి, చాలా వస్తాయి. కేసులు కూడా ఫైల్ చేస్తారేమో, దీని గురించి అని చెప్పాను. అల్టిమేట్గా అది క్లారిఫై అయిపోయింది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ H1B వీసా కనుక ఉంటే మీరు ₹1 కట్టాల్సినటువంటి పని లేదు. మొట్టమొదటిసారిగా మీరు H1B వీసా కనుక అప్లై చేసుకున్నట్లయితే ఏ కంపెనీ వాళ్ళైతే అప్లై చేస్తున్నారో మీకు లాటరీలో కనుక మీరు కనుక సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళు కట్టాలి. క్యాండిడేట్ కట్టేటువంటి పని లేదు. దాని మూలకంగా ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళు $1,00,000 అనేటువంటిది కట్టాలి. మీరు అమెరికా పోయిన తర్వాత H1B వీసా మీద మీకు ఒక $70,000 $80,000 $1,00,000 శాలరీ రూపంలో చేస్తే సంవత్సరానికి ఇది గుర్తుపెట్టుకోవాలి, మొత్తం $2,00,000 అయిపోతుంది కదా. కంపెనీ వాళ్ళకి చాలా బర్డెన్ అయిపోతుంది. అందుకని వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈ $1,00,000 అనేటువంటిది పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ట్రంప్ గారు ఎలక్షన్స్కి ముందు చెప్పినటువంటిది. ఏం చెప్పారు ఆయన ఎలక్షన్స్కి ముందు? నేను, నా దేశము నాకు ప్రథమము, నా దేశంలో ఉండేటువంటి వాళ్ళకి నేను ఉద్యోగ అవకాశాలు ప్రప్రథమంగా కల్పిస్తాను, మిగిలిపోయినటువంటిది వేరే వాళ్ళకి. మూడవ పాయింట్, నా దేశం నుంచి తరలిపోయినటువంటి పరిశ్రమలన్నీ తిరిగి నా దేశానికి రావాలి. అమెరికా ఫస్ట్. ఏ మాత్రమూ తప్పులేదు. ట్రంప్ గారిని నేను 100% ఈ విషయంలో మటుకు సపోర్ట్ చేస్తాను. ఆయన వాదనతోటి, ఆయన ఉద్దేశంతో 100% ఏకీభవిస్తాను. ఆయనే కాదు, ఈవెన్ భారతదేశంలో అయినా కానీ మనకు అదే పాలసీ, ఎక్కడైనా కానీ అదే పాలసీ. సపోజ్ బర్మా నుంచి రోహింగ్యీలు, అదేవిధంగా నేపాల్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, మన ఇళ్లలో చాలామంది గూర్ఖాలుగా పనిచేస్తుంటారు వాళ్ళు, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి అస్సాం ద్వారా వెస్ట్ బెంగాల్లోకి వచ్చి వెస్ట్ బెంగాల్ నుంచి దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలకంగా భారతదేశంలో మన వాళ్ళకు కూడాను అవకాశాలు దెబ్బతింటాయి కదా. అప్పుడు మరి మనం కూడా అలాగే చేస్తాంగా. మీరు దేనికోసం వచ్చారో అది చేయకుండా వేరే పనులు చేస్తే కనుక మేము ఒప్పుకోమని అంటాంగా. అదే ట్రంప్ గారు అంటున్నారు. ట్రంప్ గారు అనడం తప్పే ఉందంటే ఆయన దేశం ఆయనకు ఇంపార్టెంటు, ఆ దేశంలో పరిశ్రమలో ఆయనకు ఇంపార్టెంటు, పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు ఆయనకు ఇంపార్టెంటు. తయారు చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, అది ఇంపార్టెంటే. వేరే దేశాల నుంచి నా దేశానికి కనుక మీ ప్రోడక్ట్స్ కనుక వచ్చినట్టయితే ఇండియా నుంచి కనుక వస్తే 50% వేస్తాను పన్నులో అన్నాడు. అది సపరేట్ టాపిక్. అది H1B వీసాకు సంబంధం లేదు. అది ఇంకొక వీడియోలో దాని గురించి మాట్లాడుతున్నాను. ఇది H1B వీసాలకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్. మరి వీసాలు అనేటువంటిది ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలైన వీసాలు ఉన్నాయి. అవి ఏ నుంచి Z వరకు ఉంటాయి. విమానాల్లో ట్రావెల్ చేసే పైలట్స్కి ఒక రకమైన వీసా ఉంటుంది, షిప్పుల్లో వాళ్ళకి ఒక రకమైన వీసా ఉంటుంది. అక్కడ మనకు ఉండేటువంటి కాన్సులేట్ ఆఫీసర్స్ అంటే ఇండియన్ ఎంబసీ ఆఫీసర్స్లో పనిచేసే వాళ్ళకి ఒక రకమైన వీసా ఉంటుంది, స్టూడెంట్స్కి ఒక రకమైన వీసా ఉంటుంది, డిపెండెంట్స్కి ఒక రకమైన వీసా ఉంటుంది. అంటే కుర్రవాడు పెళ్లి చేసుకుని అమ్మాయిని కూడా అమెరికా తీసుకెళ్ళాలనుకోండి, అదొక రకమైన వీసా. ఇట్లా రకరకాల వీసాలు ఉంటాయి. ఏ దగ్గర నుంచి Z వరకు ఉంటాయన్నమాట వీసాలు.
సరే, వాటన్నిటిని గురించి డీటెయిల్గా నేను కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయటం అవసరం లేదు. ప్రస్తుతము H1B వీసాల గురించి నాకు తెలిసినంత వరకు ఈరోజు 12 గంటల తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను క్లారిఫై చేశాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఆల్రెడీ H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు. తొందరపడి ఎక్కువ రేట్లు పెట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని మీరు రావాల్సిన పని లేదు. మీకు ఎంట్రీ ఉంది, అది కంటిన్యూ అవుతుంది. తర్వాత సంవత్సరాల్లో దాని రెన్యువల్ కూడా అవుతుంది. ఇక్కడ రెన్యువల్ చేసినప్పుడు మరి $5,000 $10,000కి రెన్యువల్ చేస్తారా, లేక $1,00,000కి రెన్యువల్ చేస్తారనే క్లారిఫికేషన్ ఇంకా రావాల్సి ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి. కొత్తగా H1B వీసాలు అప్లై చేసేటువంటి వాళ్ళకి కంపెనీ వాళ్ళే ఆ $1,00,000 కడతారు. మీ జేబులో నుంచి మీరు కట్టవలసినటువంటి పని. ఇది ఇంపార్టెంట్. మరి యాక్చువల్గా ఈ H1B వీసాలు అనేటువంటిది ఇంచుమించుగా 1960వ సంవత్సరం నుంచి ఇస్తున్నారని చెప్పాను కదా. ప్రతి సంవత్సరం కూడాను ఈ H1B వీసాలకి కోటా ఉంటుందన్నమాట. ఆ కోటా అనేటువంటిది అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంటుంది. ఒక సంవత్సరం ఏమో 1,80,000 అంటారు, ఒక సంవత్సరం ఏమో 1,25,000 అంటారు, ఒక సంవత్సరం 1,50,000 అంటారు. అది మనం చూసుకోవాలి ఏ సంవత్సరానికి ఎంత ఇచ్చారని. ఏమవుతుందంటే 85,000 అనేటువంటి కంటే ఎప్పుడు కూడా తగ్గదు. మామూలుగా అయితే 65,000 ఉంటుంది. 65,000 వీసాలు ఉంటాయి. ఆ 65,000 వీసాలు బాగా హైలీ టెక్నికల్ పీపుల్ అయిపోయి ఉండి, అమెరికా యూనివర్సిటీలో చదువుకోనుండి, PhD లాంటి క్వాలిఫికేషన్స్ అనుకుంటే ఇంకొక 20,000 ఎక్స్ట్రా. అంటే టోటల్గా ఎంత అయింది? 85,000. ఈ 85,000 వీసాలు ఉంటాయి. ఈ 85,000 వీసాల్లో కూడా ఇంచుమించుగా 70% వీసాలు అనేటువంటిది ఇండియన్స్కి వస్తున్నాయి. ఒక 13% వీసాలు అనేటువంటిది చైనా వాళ్ళకి వస్తుంది. దాని తర్వాత శ్రీలంక, ఫిలిప్పైన్స్, పాకిస్తాను, సింగపూరు, మలేషియా ఇట్లాంటి దేశాల వాళ్ళకి, అమెరికాకి పక్కనే ఉండే కెనడాకి వస్తుంటాయి అన్నమాట. సో మెజారిటీ ఆఫ్ ద వీసాస్ అంటే ఈ 85,000లో ఇంచుమించుగా 70% అంటే ఇంచుమించుగా 65,000 వీసాలు అనేటువంటిది కేవలము భారతీయులకి వస్తున్నాయి. ఈ భారతీయుల్లో కూడాను మన తెలుగు వాళ్ళకి, తమిళియన్స్కి, కన్నడ వాళ్ళకి, కొంతమంది పంజాబీస్కి, బెంగాలీస్కి వస్తుంది. ఇంతవరకు మీరు తెలుసుకుంటే చాలు. మరి ఇప్పుడు మీరు పిల్లల విషయంలో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? కేవలము పేరెంట్స్ని ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాను. తల్లిదండ్రులు, పిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఏం చేయాలి, మీకు ప్రాబ్లం రాకుండా ఉండాలి, సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాలి. ప్రతి పిల్లవాడు కూడా ఆలోచించాలి. అడ్డదిడ్డంగా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదివేసి అంతంత మాత్రంగా మార్కులు వచ్చి 4 సంవత్సరాలు చదవాల్సిన ఇంజనీరింగ్ను 5 సంవత్సరాలు చదివి కింద మీద పడి ఎక్కడో గట్ట అమెరికా పోయి $1,00,000 సంపాదించేద్దాం అనేటువంటి ఆశలు పెట్టుకోకండి. చాలా తప్పుడు పని. పేరెంట్స్కి తెలుసుకోవాలి, నా పిల్లవాడేంటి, పిల్లవాడి చదువేంటి, వీడి ప్రవర్తన ఏంటి, వీడి తెలివితేటలు ఏంటి, వీడు అక్కడికి వెళ్ళి బతకగలడా లేదా, వీడికి ఉద్యోగం వస్తుందా రాదా, ఇవన్నీ కూడా పేరెంట్స్ ముందు ఆలోచించుకోవాలి. పిల్లోని పంపించేటప్పుడేమో స్టూడెంట్ వీసా మీద పంపిస్తారు. అక్కడ హార్వర్డ్, స్టాన్ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీ, MIT ఇట్లాంటి యూనివర్సిటీస్లో కనుక సీట్ రావాలి అంటే పిల్లోడికి తెలివితేటలు బాగుండాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి, విషయాన్ని దేన్నైనా సరే కూలంకుషంగా పరిశీలించి తక్కువ సొల్యూషన్ చెప్పగలిగేటువంటి తెలివితేటలు ఉండాలి. అనలిటికల్ క్యాపబిలిటీస్ ఉండాలి. రీజనింగ్ క్యాపబిలిటీస్, అనలిటికల్ క్యాపబిలిటీస్, హార్డ్ వర్కింగ్ నేచర్ ఇవన్నీ ఉండాలి. అలాంటి వాళ్ళకి అలాంటి యూనివర్సిటీస్లో సీట్స్ వస్తాయి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మామూలు కుక్క యూనివర్సిటీస్లో కనుక సీట్లు కనుక వచ్చినాయి అంటే ఇక్కడ చదివేటువంటి చదువు అక్కడ యూనివర్సిటీస్లో కూడా కుక్క యూనివర్సిటీస్లో కనుక వచ్చినాయి అంటే ఏంటి, $20,000 $25,000 ఫీజు ఉన్నటువంటి యూనివర్సిటీస్. అలాంటి యూనివర్సిటీస్లో చదువుకుంటే అలాంటి యూనివర్సిటీస్లోనే ఇక్కడ ఇండియాలో కుక్క ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాళ్ళకి సీట్లు వస్తాయి. పెద్ద మంచి యూనివర్సిటీస్లో రావు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోనే, MITలో మీకు సీటు కనుక రావాలంటే చాలా కష్టపడాలి. ఫీజులు కూడాను ప్రతి 6 నెలలకి $50,000 $60,000 ఉంటాయి. అంటే మీరు 2 సంవత్సరాల కోర్సు చేయడానికి ఇంచుమించుగా $2,00,000 ఫీజు మాత్రమే. మళ్ళీ హాస్టల్ ఫీజులు వేరే ఉంటాయి, అంత కాస్ట్లీ ఉంటుంది.
ఒక విషయం. కానీ మీ పిల్లల్ని ఎప్పుడు కూడాను ముందు వాడు తెలివితేటలు ఏంటి ఎట్సెట్రా ఎట్సెట్రా చూసుకొని, మీ ఆర్థిక పరిస్థితి ఏమిటో చూసుకొని, ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఫీజు ఎంత, ఏ కోర్స్ తీసుకుంటున్నాడో 1-2 సార్లు ఆలోచించి, మళ్ళీ చెప్తున్నాను 1-2 సార్లు ఆలోచించి పంపించండి. అక్కడికి వెళ్ళంగానే మా పిల్లలు స్టేట్స్లో ఉన్నాడండి అని చెప్పి మీరు కాలర్ ఎగరేస్తే లాభం లేదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మెజారిటీ ఇది 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 చదువు ఇంతవరకు చదువుకు సంబంధించినటువంటిది. అడ్డగోలుగా మీరు ఇంజనీరింగ్ కాలేజీలో చదివి అక్కడ కుట్ర యూనివర్సిటీలో జాయిన్ కాకండి, చాలా ఇబ్బంది పడతారు. ముందు రోజుల్లో H1B వీసాలు మీకు రావు. H1B వీసా రాలేదు అనేసి అంటే గ్రీన్ కార్డ్ అనేటువంటిది అసలు మర్చిపోండి. అంటే ఇది ఫ్లోగానే చెప్పాలంటే ఎలా వస్తుందంటే విద్యార్థి కింద వెళ్ళారు, H1B వీసా వచ్చింది అంటే ఉద్యోగం చేసుకోవడానికి మీకు పర్మిషన్, దాని తర్వాత మీకు గ్రీన్ కార్డ్ తర్వాత మీకు సిటిజన్షిప్. ఇది మొత్తం కూడా నాకు 20-25 వేలు పోతుంది. మీరు స్టూడెంట్గా వెళ్ళినప్పుడు, విద్యార్థిగా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మంచి యూనివర్సిటీస్ అయితేనే వెళ్ళండి. అంటే $40,000 $45,000 తక్కువ కాకుండా ఫీజు ఉండేటువంటి చక్కటి యూనివర్సిటీస్కి వెళ్ళండి. $20,000 $25,000 ఉండే యూనివర్సిటీస్కి వెళ్తే డిగ్రీ అయితే ఉంటుంది, కానీ అది అంతంత మాత్రంగానే పనిచేస్తుంది. అలాంటి వాళ్ళకి H1B వీసాలు రావడం కూడా కష్టం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి 2 సంవత్సరాల కోర్సు అయిపోయే లోపల పిల్లలు ఏం చేస్తున్నారంటే మన ఇండియా వాళ్ళు పెట్రోల్ పంపుల్లో పనిచేయడం, వాల్మార్ట్లో పనిచేయడం, మెట్రోల్లో పనిచేయడం, ఫుట్పాత్ మీద అక్కడ ఇక్కడ ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు లాంటివి చేయడం. అంటే ఇది మనకని హైదరాబాద్లో చాట్ బడ్డీలు లాగా నైట్ టైం ఐస్ క్రీమ్ అమ్మినట్టు అన్నమాట. ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది చట్ట విరుద్ధము. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్, బీ ఇండియన్ వైల్ యు ఆర్ ఇన్ ఇండియా, బీ అమెరికన్ వైల్ యు ఆర్ ఇన్ అమెరికా. అమెరికాలో దేశంలో చట్టాలు అనేటువంటివి చాలా గట్టిగా ఉంటాయి, సివియర్ పెనాల్టీస్ ఉంటాయి, జైలు శిక్షలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి 30 సంవత్సరాల జైలు శిక్షను $1 బిలియన్ పెనాల్టీ కూడా వేస్తారు తప్పుగా చేస్తారు. మీ పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా అనేది ప్రతి పేరెంట్ కూడా ఆలోచించుకోవాలి. మీరు ఇక్కడ పిల్లల్ని పంపించేటప్పుడు ఆస్తులు అమ్మేసో బ్యాంక్ లోన్ తీసుకొని అక్కడ పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంపాదన లేకపోతే బ్యాంక్ లోన్ మొత్తం మీరే కట్టాలి. మీకు కట్టే స్తోమత ఉందా లేదా అన్న సంగతి మీకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడే ఏదో పని చేసుకొని బతుకుతాడులే అని ఇక మీద రోజుల్లో పిల్లల్ని కనుక పంపించారు అంటే వాళ్ళు జైలు పాలు కూడా అవుతారు. దయచేసి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అలాంటి పనులు మనకు చేయకండి. ఇక H1B వీసా రావడం అంటారా, ఆల్టుగెదర్ మర్చిపోండి. మన పిల్లలు కూడాను అక్కడ పోయేటి వాళ్ళు, మన కమ్యూనిటీ వాళ్ళు ఎంత దారుణమైన పనులు చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి చేసేటువంటి పనులు చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. అది కూడా నేను మీకు ఒకసారి ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇంచుమించుగా 34,70,00,000 మంది అమెరికా యొక్క జనాభా, 34,70,00,000 మంది. ఇది ఇంచుమించుగా 35 కోట్లు అవుతుంది ఈ డిసెంబర్ 2025. ఇందులో భారతీయులు అనేటువంటి వాళ్ళు ఇంచుమించుగా 54 లక్షల మంది ఉన్నారు. 54 లక్షల మంది. కరెక్ట్ ఫిగర్ తెలియదు, అప్రాక్సిమేట్ ఫిగర్ మనం పబ్లిష్ చేసిన డేటాను బట్టి, మొన్న 1 జూలైకి ఇచ్చిన డేటాను బట్టి చెప్తున్నాను. అంటే ఒకసారి మీరు లెక్కేసుకోండి ఎంత ఉంటుందో. 54 లక్షలు డివైడెడ్ బై 35,70,00,000 అంటే అప్రాక్సిమేట్లీ 1.6%, 1.6% భారతీయులు అమెరికాలో ఉన్నారు. ఇది 1960వ సంవత్సరం నుంచి జరుగుతుంది. 1960వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం 80వ సంవత్సరం వరకు డాక్టర్లు, ఐఐఎంలో చదువుకున్న వాళ్ళు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుకున్న వాళ్ళు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆ దేశం ఆహ్వానించేది వీళ్ళు వెళ్ళేవాళ్ళు. దానికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా బావగారు కాసిం సుందర్ రామ్ రెడ్డి గారు ఫ్లోరిడాలో ఉంటున్నారు. 1976వ సంవత్సరంలో వెళ్ళారు. ఆయన క్లాస్మేటు దివంగత నేత కోడెల శివప్రసాద్ గారు. మన మినిస్టర్గా కూడా చేశాడు, స్పీకర్గా కూడా చేశారు, మంత్రిగా కూడా చేశారు. మా ఫ్యామిలీతో కూడా మంచి సంబంధం అనుకున్నారు. సో ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు చేస్తారు. అలాగే సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్, శ్రీని మాదాల అని, ఆయనకి ఇండియాలో కూడా కంపెనీ ఉంది, హైటెక్ సిటీలో, యూనిట్ నెంబర్ 4లో. నేను కొన్నాడు దానికి ఆడిట్గా ఉన్నాను. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలాంటి కంపెనీలు చాలామంది ఉన్నాయి.
1990 వరకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడాను చాలా పద్ధతిగా, నీతిగా, నిజాయితీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించి వెళ్ళారు. కానీ తర్వాత నుంచి వ్యవహారం మారిపోయింది. 90 నుంచి 2000 వరకు ఒక రకంగా ఉంది. 2000 సంవత్సరం నుంచి ఈ 25 సంవత్సరాల్లో చెయ్యకూడనటువంటి తప్పుడు పనులు మన వాళ్ళు చాలా చేశారు. అందుకనే మనకి ఇప్పుడు ఈ H1B వీసా ప్రాబ్లమ్స్ వస్తాయి. తప్పు ఎవరిది అంటే నాకు తెలిసినంత వరకు నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే తప్పు మటుకు మందే. డెల్లాస్ లాంటి పట్టణానికి పోయి అక్కడ చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, బాలకృష్ణ సినిమా, నాగార్జున సినిమా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలని రోడ్ల మీదకి వచ్చి నానా గందరగోళం చేస్తే అక్కడ సినిమా థియేటర్లలో తెలుగు సినిమాలు బ్యాన్ చేశారు. ఇంత అవసరం ఏముంటుందండి? క్యాస్ట్ ఫీలింగు, రీజనల్ ఫీలింగు, లాంగ్వేజ్ ఫీలింగు ఒకటి కాదు, రకరకాలైనటువంటి దిక్కుమాలినటువంటి ఫీలింగ్లన్నీ తీసుకొచ్చారు. దాంతో అక్కడ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి ఏమైందంటే అభద్రతా అభావం అనేటువంటిది ఏర్పడింది. వీళ్ళని కనుక మనం ఇలాగే కనుక రానిచ్చాము అనేసి అంటే చివరికి మన సంస్కృతి దెబ్బతినేటట్టుంది, దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినేటట్టున్నాయి, ఉద్యోగ అవకాశాలన్నీ వాళ్ళకి పోతే కనుక మనం జాబ్లెస్గా ఉండిపోతున్నాము అనేటువంటి భావన అనేటువంటిది ఇప్పుడే రావడం మొదలైంది. ఈ భావన రావడానికి కారణమో 100% మనమే. నిష్పక్షపాతంగా చెప్తున్నాను నేను. మీరు నన్ను తిట్టుకున్నా, అపార్థం చేసుకున్నా నాకు ఎటువంటి బాధ లేదు. కనీసం ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళన్నా, ఇక మీదట వెళ్ళే వాళ్ళన్నా ఈ పనులు చేయకుండా ఉండాలని పేరెంట్స్ని అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ నాకు ఇంకా ఎటువంటి ఉద్దేశము లేదు. మన బంధువుగానే ఒక అన్నో తమ్ముడో అన్న కొడుకో తమ్ముడు కొడుకో అక్కడికి కనుక వెళితే, చక్కగా చదువుకొని అక్కడికి కనుక వెళితే $10 వాళ్ళు సంపాదించుకుంటారు, ఒక $2 ఇండియాకి పంపిస్తారు. ఇండియాకి కూడా ఫారెన్ కరెన్సీ వస్తుంది. ఆ ఫారెన్ కరెన్సీని ఉపయోగించి మనము రాఫెల్ యుద్ధ విమానాలు కొనుక్కోవచ్చు, బ్రహ్మోసులు తయారు చేసుకోవచ్చు, రష్యా నుంచి తక్కువ రేటుకి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఎన్నో చేసుకోవచ్చు మనం. కానీ చట్టాలని ఉల్లంఘించకూడదు. నాకు అసలు క్యాపబిలిటీ ఉందా లేదా అనే సంగతి నాకు తెలుసు. నేను అక్కడికి వెళ్తే ఒక్క యూనివర్సిటీలో అయితే ఉపయోగం ఏముంది? ఏమీ ఉపయోగం ఉండదు. నేను మీకు చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వీడియో ఒక 2 నిమిషాలు లెంగ్త్ అయినా పర్లేదు. పేరెంట్స్ తెలుసుకోవాల్సింది, విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇది. అది 12 సంవత్సరాల కింద నా దగ్గరికి SAP బిజినెస్ ఇంటెలిజెన్సీ, అంటే SAP BI అంటారు, SAP బిజినెస్ ఇంటెలిజెన్సీ నేర్చుకోవాలి అని ఒక ఆమె వచ్చింది. ఆమె క్వాలిఫికేషన్ ఏమిటి అంటే MA ఇంగ్లీష్ లిటరేచర్. ఆమె ఇప్పుడు ఇండియాలో పెళ్లి చేసుకుంది, అమెరికా వెళ్ళిపోయింది హస్బెండ్తో పాటు, డిపెండెంట్ వీసా మీద వెళ్ళిపోయింది. మరి ఆయన పరిస్థితి ఏమిటో మనకైతే తెలియదు. కానీ ఆమె చెప్పిన వర్షన్ ఏంటంటే, మా ఆయన నన్ను ఈ SAP బిజినెస్ ఇంటెలిజెన్సీ నేర్చుకొని మళ్ళీ రమ్మని పంపించాడండి, మీ పేరు చెప్పారండి, నేను మీ దగ్గరికి వచ్చానండి, నాకు నేర్పిస్తారా అని అడిగినాను. అమ్మా, నువ్వు చదువుకున్నదేమో MA, అది ఇంగ్లీష్ లిటరేచరు. ఈ SAP బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేటిది చాలా టెక్నికల్ సబ్జెక్ట్స్. ఇది నీకు ఇందులో మెటీరియల్స్ మేనేజ్మెంట్ తెలియాలి, ప్రొడక్షన్ అంటే ఏంటో తెలియాలి, సేల్స్ అంటే ఏంటో తెలియాలి, ఫైనాన్స్ అంటే తెలియాలి, కాస్టింగ్ అంటే తెలియాలి. ఇందులో రకరకాల క్యూబ్స్ ఉంటాయి. ఏ క్యూబ్ని తీసుకోవాలి, ఆ క్యూబ్ని తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ వస్తుంది, ఇది పెద్ద సబ్జెక్టులు ఏమాది. సారీ అమ్మా, మీలాంటి వాళ్ళకి నేను SAP BI చెప్పలేను. నేను ఒకవేళ నేను చెప్పినా కానీ మీరు అక్కడికి వెళ్తే ఉద్యోగం రాదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలకు అటెండ్ అయినప్పుడు మళ్ళీ నాలాంటి వాడిని అడుగుతారు మీరు, నేనే మళ్ళీ ఇంటర్వ్యూ చేసి పెట్టాల్సి వస్తుంది. నేను ఇలాంటి పనులు చేయనమ్మా, దయచేసి నేను క్షమించండి, మీకు ఇది సూటబుల్ కాదు, అక్కడికే వెళ్ళి ఎక్కడన్నా టీచర్ ఉద్యోగం ఏదైనా చూసుకోండి అని పంపించండి. ఇది నా అనుభవం. 10-12 సంవత్సరాల కింద జరిగిన వ్యవహారం. అలాగే ఇంకొక అతను వచ్చాడు. అతను ఏదో సమ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు. మాది వరంగల్ అండి, నేటివ్ ప్లేస్ అన్నాడు. ఒక చిన్న షార్ట్ వేసుకొని, హవాయి చెప్పులు వేసుకొని, నోట్లో బబుల్ గమ్ పెట్టుకొని, చీక్కుంటూ నవ్వులుకుంటూ వచ్చాడు. ఎంత ఇదిగా మాట్లాడాడంటే, అతను ఇండియాలో ఉండేటువంటి వాళ్ళందరూ పిచ్చోళ్ళు, శాతగానోళ్ళు, తెలివి తక్కువోళ్ళు ఈ దేశంలో పడితే వస్తున్నారు. నేనంటే ఏందనుకుంటున్నాను, స్టేట్స్లో ఉన్నానండి, నేను స్టేట్స్ నుంచి వచ్చానండి అని కోరు కొట్టాడు. మాట్లాడడం కూడా అలాగే మాట్లాడాడు. నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చినప్పుడు గురువు అనేటువంటి స్థానంలో నేను ఉన్నాను, విద్యార్థి అనే స్థానంలో నువ్వు ఉన్నప్పుడు కనీసం మర్యాద కూడా తెలియదండి వాడికి. ఆ బబుల్ గమ్ చీక్కుంటూ వచ్చి I just came from US. I came from US.
and I want to learn SAP Business Intelligence. I want to learn SAP Business Intelligence. Can you teach me in 1 week's time? I don't have time. I have to go back. ఇదండి అతని లాంగ్వేజ్. ఎస్ఏపి బిజినెస్ ఇంటెలిజెన్సీ ప్రోగ్రామ్ని, ఆ సాఫ్ట్వేర్ని తయారు చేయడానికి జర్మనీ వాళ్ళకి 6 సంవత్సరాలు పట్టిందండి. ఇంచుమించుగా 600 మంది కంటిన్యూస్గా 6 సంవత్సరాలు పనిచేస్తే కానీ ఎస్ఏపి బిజినెస్ ఇంటెలిజెన్సీ 3.1 వర్షన్, 3.5 వర్షన్ అనేటువంటి రాలేదు. అలాంటిది నేను వీడికి వారం రోజుల్లో నేర్పించేయాలంట. ఎలా కుదురుతుంది చెప్పండి? అప్పటికే అడిగాను నేను, బాబు తమరు ఏం చదువుకున్నారండి అని. ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ పేరు ఏదో చెప్పాడు. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో నువ్వు చదువుకున్నావా? నువ్వు చేసింది కెమికల్ ఇంజనీరింగ్, ఇది ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్స్, నువ్వు దీనికి సూటబుల్ కావు అసలు. ఐఎమ్ సారీ బాస్, నేనేం చెప్పలేను అంటే అతను అన్నటువంటి మాటకి నాకు నిజంగా దిమ్మ తిరిగిపోయింది. ఇదేంటండి మీరు అలా మాట్లాడతారు? మీకు ఎంత కావాలన్నా ఫీజు ఇస్తానండి. $5,000 కావాలా, $10,000 కావాలా చెప్పండి, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నేను నేర్చుకోవాలి. మీ పేరు చెప్పారని వచ్చాను, లేకపోతే చెప్పేవాళ్ళు లేరనుకుంటున్నారా? అమీర్పేటలో చాలామంది ఉన్నారండి చెప్పేవాళ్ళు. ఐ విల్ గో టు దెమ్ అన్నాడు. బాబు నమస్కారం బాబు, వెళ్ళిరా నాయన, నీకు ఆ ఎస్ఐపి నేర్పించడం అనేది నా వల్ల కాదు, అది ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్స్. ఐఎమ్ సారీ, యు ఆర్ అన్ఫిట్ టు ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్స్. అదేంటండి అంత మాట అంటారు మీరంటే, నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను, నీ మంచి కోసమే చెప్పాను, నువ్వు దానికి సూటబుల్ కావు, నువ్వు ఇక్కడ వేరే దగ్గర నేర్చుకుంటానంటే అమీర్పేట వెళ్ళి నేర్చుకుని నాకేమీ అభ్యంతరం లేదు. చివరిలో ఏం చెప్పిపోయాడో తెలుసా అండి? ఇట్లా చెప్పిన వాళ్ళని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలండి, ₹10 సంపాదించుకునే అవకాశము. రేపు మీరు నాకు ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తే నేను అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని అప్లికేషన్ పెడితే H1B వీసా వచ్చేస్తుందండి నాకు. కావాలంటే నేను మీకు $10,000 ఇస్తాను, కావాలంటే మీకు $10,000 ఇస్తాను. లాంగ్వేజ్ జోన్ పెట్టుకుందో వాడి తరఫున నేనే ఇంటర్వ్యూ చేయాలంట, కావాలి నేనే తీసుకోవాలంటే వాడికి ఉద్యోగం ఇస్తే నాకు $10,000 ఇస్తాడు. అంటే ఆ రోజుల్లో దాని రేటు కూడా ₹45, ₹50 ఉంటుంది, $2. బాబు దయచేసి నేను ఇట్లాంటి పనులు చేయను నాయన, ఇలాంటి మాదర్చేతి పనులు, దిక్కుమాల పనులు చేయను బాబు, ఐఎమ్ సారీ. అమీర్పేటలో చాలా ఉన్నాయని నువ్వే అంటున్నావు కదా, వెళ్ళి నేర్చుకో. ఇది నా అనుభవాలు కూడా చెప్పాను నేను మీకు. దయచేసి మీ పిల్లల్ని అమెరికా పంపించేటప్పుడు అనేకమైన కోరికలు, ఆశలు పెట్టుకొని పంపించబాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లవాడు అక్కడ నిలదొక్కుకోగలడా, ఉద్యోగం తెచ్చుకోగలడా, చట్టాలని పాటించగలడా లేదా, ఇలాంటి ఆలోచించే పంపించండి, కానీ అనవసరంగా ఆశలు పెట్టుకొని పంపించకండి. ఇక మీదట H1B వీసాలు అనేటువంటిది అడ్డగోలుగా మామూలుగా పిల్లలకి రావు. చక్కటి చదువుండి, పిహెచ్డి లాంటిది ఉండి, ఐఐటీలోనూ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్లోనూ చదువుకొని, లేదంటే గీతం లాంటి కాలేజెస్లో చదువుకొని, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి వాటి దగ్గర చదువుకొని వచ్చి మంచి ర్యాంక్ హోల్డర్స్ అయ్యింది, చక్కటి ఇంగ్లీషు ఫ్లూయెన్సీతో పాటు ఇంకేదన్నా ఒక ఫారెన్ లాంగ్వేజ్ కూడా, అంటే జర్మనీ కానీ, ఫ్రెంచ్ కానీ, కొరియన్ కానీ లాంగ్వేజెస్ కూడా వచ్చి ఉండి, పిల్లోడు డైనమిక్గా ఉండి, మంచి అనలిటికల్ క్యాపబిలిటీస్ ఉంటే, రైటింగ్ స్కిల్స్ ఉంటే, లిజనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రమే H1B వీసాలు మీకు వస్తాయి. అనవసరంగా కన్సల్టెన్సీకి ఒక్కొక్కరికి 10 లక్షలు, 25 లక్షలు పే చేసి రేపు లాటరీలో మీకు రాకపోతే తగాదాలు పెట్టుకోవడం, కోర్టు కేసులు వేసుకోవడం తప్ప ఏమీ ఉండదు. ఇది ప్రస్తుత వ్యవహారం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ట్రంప్ గారిని ఈ విషయంలో నేను 100కి 100% సపోర్ట్ చేస్తాను. ఏ విషయంలో? మన భారత ప్రధానిని కనుక బెదిరించినట్టుగా కాదు, నువ్వు రాఫెల్ యుద్ధ విమానాలు కొంటే నీ సంగతి చూస్తాను, F-35 కొనుక్కోకపోతే నీ సంగతి చూస్తాను, రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటే నీ సంగతి చూస్తాను, ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి గ్యాస్ తెచ్చుకుంటే నీ సంగతి చూస్తాను, చాంబహార్ పోర్టు సంగతి నేను చూస్తాను, చైనా వాళ్ళకు నువ్వు దగ్గర అయ్యావంటే నీ సంగతి చూస్తాను, S-400 సిస్టమ్ కొనుక్కుంటే నీ సంగతి చూస్తాను అని ట్రంప్ గారు బెదిరించినప్పటికీ, క్యాట్సా చట్టాన్ని ప్రయోగిస్తానన్న చెప్పినప్పటికీ కూడాను కలవంచాల్సినటువంటి పనే లేదు. స్టూడెంట్స్ విషయంలో వెళ్ళేటప్పుడు మటుకు ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటున పోలీస్ కేసుల్లో కనుక ఇరుక్కున్నారంటే 30 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. $1,00,000 కాదు, $10 లక్షల మీరు పెనాల్టీ కట్టాలంటే మీకు ఇక్కడ ఉన్న చెంబు తప్పాలతో సహా, పెళ్ళామిళ్ళలో ఉన్న పుస్తతో సహా, చేతుకున్న గాజులతో సహా అమ్ముకున్నా కానీ సరిపోతుంది. అంత డబ్బులు కనుక ఇవ్వాలి, డాలర్స్ కనుక ఇవ్వాలంటే ముందు RBI వాడు అప్రూవల్ ఇవ్వాలి, అది కూడా మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తుంది.
అందుకని జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని పంపించేటప్పుడు ప్రతి తల్లి తండ్రి ఇద్దరు కూడా 1-4 సార్లు ఆలోచించుకొని మీ పిల్లల్ని పంపించండి. H1B వీసాలు రావడం ఇక మీదట చాలా కష్టతరము. కేవలము బాగా ఎడ్యుకేషన్గా ఉండి పిహెచ్డి లాంటిది ఉంది, నిలుపు నిదానం ఉన్నటువంటి వాడు, తెలివిగలవాడు, ఎనలిటికల్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే వీసాలు వస్తాయి. మామూలుగా ఉండేటువంటి అంతంత మాత్రంగా ఉండేటువంటి వాళ్ళకి వీసాలు రావడం అనేటువంటిది అలా మర్చిపోండి. వీసా తర్వాత H1B వీసా తర్వాత గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్. ఇంతవరకు మీకు తెలుసుకుంటే కనుక సరిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ట్రంప్ గారిని మనం 100% తప్పు పట్టడానికి వీల్లేదు. కొన్ని విషయాల్లో మనకు డెఫినెట్గా తప్పు పెట్టచ్చు. ఇందులో చెప్పాను కదా పెద్ద లిస్టు, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడము, F-35 కొనుక్కోవడం, ఇట్లాంటి వాటిలో నేను డెఫినెట్గా వ్యతిరేకిస్తాను. నా సైన్యానికి ఎటువంటి యుద్ధ విమానాలు కావాలన్నది నేను డిసైడ్ చేసుకుంటాను. నా సైనికాధికారులు డిసైడ్ చేస్తారు. రేట్ ఎంత నెగోసియేషన్ సంవత్సరం చేస్తాను. నేను మెయిన్గా ఏమవుతాను, మీ దగ్గర నేను F-35 విమానాలు కొంటాను, కానీ పాస్వర్డ్స్ సహా మీరు నాకు ఇవ్వాలి. ఇండియాలో బెంగళూరులో ఉండేటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో నేను తయారు చేసుకుంటాను. నువ్వు టెక్నాలజీ, టూల్స్, డిక్స్, డైస్ మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేయాలి. సోర్స్ కోడ్ మొత్తం నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఆలోచిస్తాను. అప్పుడు కూడా కొంటానని నమ్మకం లేదు, ఆలోచిస్తా. కానీ రష్యా వాళ్ళతో నాకు ఆ ప్రాబ్లం లేదు, ఫ్రెంచ్ వాళ్ళతో నాకు ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళు సోర్స్ కోడ్ కూడా ఇచ్చారు. సరే, మనమైతే మటుకు ఆల్రెడీ డెవలప్ చేసుకున్నాం. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది తేజాస్ 1, తేజాస్ 2 మనమే డెవలప్ చేసుకుంటున్నాం. కావేరీ వర్షన్ 1, వర్షన్ 2 మనమే డెవలప్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఏమో ఆయుధ సంపత్తికి ఏం తక్కువేం లేదు. అమెరికా వాళ్ళు పాకిస్తాన్ని పక్కన చేరి ఎంత సపోర్ట్ చేసినా కానీ మనం ఏం భయపడాల్సిన పని లేదు. అదంతా ఒక పార్ట్, అది తీసేద్దాం. కానీ ఈ విషయంలో మటుకు నేను ట్రంప్ గారిని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాను. భారతదేశం నుంచి వచ్చేటువంటి వాళ్ళని మీరు 1-2 సార్లు స్క్రూటినైజ్ చేసి మీ దేశానికి పనికొస్తారు, మీ దేశంలో సంపద సృష్టికి పనికొస్తాడు, టెక్నాలజీ డెవలప్మెంట్కి పనికొస్తాడు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి పనికొస్తాడు, యూనివర్సిటీస్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి పనికొస్తారు, డాక్టర్లుగా పనికొస్తారంటేనే మీరు వీసాలు ఇవ్వండి, తీసుకెళ్ళండి. అడ్డగోలుగా ఉండేటువంటి వాళ్ళని, అంతంత మాత్రం చదువుతూ ఉన్నటువంటి వాళ్ళని మీరు డైరెక్ట్గా రిజెక్ట్ చేయండి, ఏం తప్పలేదు. మీ దేశంలో వాళ్ళకి మొట్టమొదట మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోండి. అలాంటి టెక్నాలజీస్, స్కిల్స్ లేనటువంటి వాళ్ళ కోసం అడిగితే డైరెక్ట్గా ఇండియా దగ్గర నుంచే తీసుకోండి. మీ దేశంలో పరిశ్రమలు పెట్టుకోండి, ఆ పరిశ్రమలో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోండి, ఎటువంటి తప్పు లేదు. అన్నెసెసరీగా మటుకు శాంక్షన్స్ పెడితే మటుకు ఎదురు దెబ్బ తక్కువ. మోడీ గారికి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను, తలవంచాల్సిన పనే లేదండి. మోడీ గారు వాళ్ళు ఎన్ని కండిషన్లు పెట్టినా సరే భారత సైన్యానికి సంబంధించినంత వరకు మీరు తలదించవద్దు, ఎటువంటి ఒత్తిళ్లకు కూడాను తలదించవద్దు. పాకిస్తాను, సౌదీ అరేబియా ఇద్దరు కూడాను ఒప్పందాలు కుదిరించుకున్నారని భయపడాల్సినటువంటి పని లేదు. చైనా, ఇండియా, రష్యా ఏదో ఒక రోజు వీళ్ళ ముగ్గురు ఒక ప్లాట్ఫామ్ మీద కనుక వచ్చారు అంటే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది, యుద్ధాలు కూడా జరగలేదు. ఇప్పటిదాకా డాలర్ కరెన్సీని వాడుతున్నాం మనం, ఇక మీద అది డాలర్ కరెన్సీ అనేటువంటిది ఉండదు. ఇప్పటికే మనం ఇండియన్ రూపీస్ చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ రష్యా వాళ్ళు కూడా ఇండియన్ రూపీస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళకి డాలర్లు అవసరం ఉంది కాబట్టి మనం కూడా డాలర్లు ఇస్తున్నాము. మొదటి నుంచి కూడాను వాళ్ళకి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా వాళ్ళతోటి ఒక్క బార్డర్ ఇష్యూ తప్ప మిగిలినటువంటి ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళ దగ్గర నుంచి. అఫ్కోర్స్ వాళ్ళ సామ్రాజ్య విస్తరణలో ఒక భాగం కింద భూటాన్ని ఎప్పుడో తీసేసుకున్నారు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. వీటన్నిటితో పాటు డీప్ స్టేట్ని గురించి కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలండి అన్న విషయాన్ని నేను మీ టీవీ ద్వారా నా దేశ ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను. డోంట్ ఎంటర్టైన్ డీప్ స్టేట్. వాళ్ళు చిన్నగా ఏంటంటే ఈ డీప్ స్టేట్ అనేది కొంచెం కొంచెంగా లోపలికి వచ్చి మాయమాటలు చెప్పి డాలర్లు డబ్బులు ఇచ్చి ఆశ పెట్టి మన దేశానికి సంబంధించిన సీక్రెట్స్ అన్నింటినీ కూడా తీసుకుపోవడము, మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళలో భాషాపరంగా, మతపరంగా, కులపరంగా, ఆహారపరంగా, వస్త్రధారణ పరంగా, సాంప్రదాయాల పరంగా భారతదేశాన్ని విచ్ఛిన్నము చేసి వాళ్ళకు అవసరమైన మనుషులను తీసుకొచ్చి పెట్టుకొని మన మీద పెత్తనము చేయాలి అనేటువంటిది డీప్ స్టేట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని వేసేయండి. వాళ్ళని ఈడీ చట్టం కింద వేస్తారా, పిఎంఎల్ఎంఏ కింద వేస్తారా, లేకపోతే ఐబీ కింద పెడతారా, ఇంకొకటి చేస్తారా అనేది మీ ఇష్టం. అలాంటి వాళ్ళని మటుకు ఎంటర్టైన్ చేయకండి. వాళ్ళ ప్రలోభాగాలకి లోబడి ఎవరన్నా భారతీయుడు కనుక చేస్తే
కఠినమైన శిక్షలు తీసుకోండి, గురి తీసినా కానీ తప్పలేదండి మోడీ గారు. ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటాను. తల్లిదండ్రులారా జాగ్రత్త, విద్యార్థులారా జాగ్రత్త. అన్నమో రామచంద్ర అని అమెరికా దాకా పోయి అక్కడ డెల్లాస్ లాంటి సిటీస్లో, కాలిఫోర్నియా లాంటి స్టేట్లో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో, ఫ్లారిడాలో, న్యూయార్క్లో, న్యూజెర్సీలో, బోస్టన్లో, చికాగోలో, వాషింగ్టన్ డీసీలో కులాల పేరు పెట్టి, మతాల పేరు పెట్టి చేయకండి. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను మీ టీవీ ద్వారా. తానా అనేటువంటిది చాలా మంచి ఆర్గనైజేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. అది కాలిఫోర్నియాలో ఉంటుందన్నమాట, శాన్ ఫ్రాన్సిస్కో. వాళ్ళు 2024లో ఎలక్షన్స్ జరిగినప్పుడు భారతదేశానికి వచ్చి టీడీపీ పార్టీని సాలిడ్గా సపోర్ట్ చేసి, అవసరమైతే లక్షల రూపాయలు మొహాన పారేసి ఓట్లు కొనండి, ఊళ్ళో కొనేసేయండి, కుటుంబాన్ని కొనేసేయండి అని చెప్పారు. సరే, టీడీపీ వాళ్ళు గెలిచారో దట్ ఇస్ డిఫరెంట్. అక్కడ తానాలో ఉన్నటువంటి వాళ్ళు సెక్రటరీస్, ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ ఇంచుమించుగా 30 కోట్ల రూపాయలు మిస్మేనేజ్మెంట్ చేశారు అని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. వాళ్ళలో నాకు తెలిసిన వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నాడు, జయరామ్ కోమటి అని. 25 సంవత్సరాల కింద ఆయన నాకు క్లెయిమ్. జయరామ్ కోమటి, ఆయన బ్రదరు జయరామ్ రమేష్, వాళ్ళిద్దరు. మరి వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న సంగతి తెలిసింది నాకు. ఆ జయరామ్ కోమటి అనే ఆయన ఇండియా వచ్చి ఆ విధంగా చెప్పిపోయాడు. సో ఆన్ అండ్ సో ఫోర్త్. అదేవిధంగా ఈవీఎంలో ఆ భారతదేశంలో హ్యాకింగ్ చేయడానికి కూడాను ఇలాంటి వాళ్ళే హెల్ప్ చేశారు. ఈవీఎంను హ్యాకింగ్ చేసిన వాళ్ళు హ్యాకర్స్ అంటారు వాళ్ళని. అందులో ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు, క్రిమినల్ హ్యాకర్స్ ఉంటారు. క్రిమినల్ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళు ఈవీఎం మిషన్లని హ్యాకింగ్ చేశారు. దాని మూలకంగానే ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో ప్లస్ హిమాచల్ ప్రదేశ్లో ఓట్స్ మ్యానిపులేషన్ జరిగింది. అదే క్రిమినల్ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళు ఫామ్ 6ని, ఫామ్ 7ని మ్యానిపులేట్ చేసి ఓట్లు తీసేయడం అనే కార్యక్రమం కూడా చేశారు. మొన్న రాహుల్ గాంధీ గారి మీటింగ్లో చెప్పింది కూడా అదే. నేను కూడాను ఫారెన్సిక్ అకౌంటెంట్ని, సర్టిఫైడ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ని, సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్ రాయడం నాకు తెలుసు, ఎలా చేస్తారన్న సంగతి నాకు తెలుసు. నేను అందుకనే లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే చెప్తున్నాను. ఈవీఎంలో మ్యానిపులేషన్ జరిగింది, ఈవీఎంలని హ్యాక్ చేయలేరు, ఈవీఎంలు ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు, బ్లూటూత్ ద్వారానో ఇంకో దాని ద్వారా చేయడానికి వీల్లేదు. ప్రోగ్రామ్స్ రాయడం అనేటువంటిది గెలవడానికి ఎలా అవకాశం ఉంటుందో చూసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్ వైజ్గా ఆ కాన్స్టిట్యూషన్లో ఎన్ని బూతులు ఉన్నాయి, ఏ ఊళ్ళల్లో ఉన్నాయి చూసుకొని ప్రోగ్రామ్స్ రాసి ఆ చిప్స్ని మిషన్లో ఇన్సర్ట్ చేశారు కాబట్టి కుదిరింది. అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఒరిస్సాలో జరిగింది, మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లో జరిగింది, హర్యానాలో కూడా జరిగింది. ఇది ఇదే విధంగా కనుక కంటిన్యూ అయితే ఇక భారతదేశంలో ఎలక్షన్ పెట్టడం అనేటువంటిది దాని ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కాదు, ఈవీఎం మిషన్లు సెలెక్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు. ఎనీహౌ మనం తొందరపడే లాభం లేదు. ప్రోగ్రామ్ రాయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. అది 1 or 2 డేస్లో ప్రోగ్రామ్ రాయొచ్చు, ఇంకొక 1 or 2 డేస్లో టెస్ట్ చేయొచ్చు. దానికి ఉపయోగించేటువంటి చిప్స్, ఏ రకమైన చిప్స్ ఉపయోగించాలన్న సంగతి నేను అడిగాను, రిప్లై లేదు. కనెక్టివిటీ అడిగాను, రిప్లై లేదు. ప్రోగ్రామ్ లాజిక్ ఏంది అని అడిగాను, దానికి రిప్లై లేదు. సోర్స్ కోడ్ ఏంది అని అడిగాను, ఇంతవరకు రిప్లై లేదు. ఎలక్షన్ కమిషను ఎటువంటి సమాధానాలు కూడా ఇవ్వడం లేదు. కానీ ఏదో ఒక రోజు ఇది బయటపడుతుంది. ఇది కనుక బయటపడింది అంటే మటుకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం కూడాను భారతదేశాన్ని చూసి నవ్వుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి, అంటే మహాభారతం, రామాయణం నాటి నుంచి మనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, టైం క్యాలిక్యులేషన్ మనం చేసినటువంటి విధానం కానివ్వండి, మనం నవగ్రహాన్ని కనుక్కునే విధానం కానివ్వండి, ఇంత చరిత్ర ఉన్నటువంటి వాళ్ళమే ఒకే ఒక్కసారి ఈ ఈవీఎంలో రాసినటువంటి ప్రోగ్రాముల మూలకంగా గెలవాలి అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఈ దిక్కుమాలిన పని మూలకంగా ఫ్యూచర్ జనరేషన్స్ని ఎవ్వరు కూడా నమ్మరు. దీన్నే అడ్డం పెట్టుకొని రేపు ట్రంప్ గారు మీ భారతీయ దేశంలో ఎలక్షన్లు అనేటువంటిదే మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు, మీలాంటి వాడు అమెరికా కనుక వచ్చారంటే మా ఫైనాన్షియల్ సిస్టమ్ ఏం చేస్తారో, స్టాక్ మార్కెట్లు ఏమవుతాయో మేము ఎవరికి వీసాలుగా మనం చెప్పినా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటాను. నమస్తే. బీ కేర్ఫుల్. మరొక్కసారి చెప్తున్నాను,
అమెరికా చదువుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు చదువుకోవడానికి మాత్రమే వెళ్ళండి. పంపించేటప్పుడు పేరెంట్స్ 1-2 సార్లు ఆలోచించి పంపించండి. చదువు అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడో చూడండి. చదువుకుంటున్నప్పుడు వాడు ఏమన్నా పనులు చేస్తున్నాడా, ఎట్లా సంపాదించుకుంటున్నాడు అనేటువంటిది ఆలోచించుకోండి. అల్టిమేట్గా ఫైనల్గా చివరిగా ఇబ్బంది పడేది మీ పిల్లలు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు. ముందు రోజుల్లో ఇలాంటి పిల్లవాడిని నువ్వు అమెరికా పంపించావు, వీడిని అమెరికా పంపించడానికి పేరెంట్గా నీది రెస్పాన్సిబిలిటీ అని పేరెంట్స్కి కూడా నోటీస్ ఇచ్చినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో ట్రంప్ గారిని నేను సపోర్ట్ చేస్తాను. ఆయన దేశము ముఖ్యము, పరిశ్రమలు ముఖ్యము, ఎంప్లాయ్మెంట్ ముఖ్యము, అంతవరకు సపోర్ట్ చేస్తాను. మిగిలిన విషయాల్లో నేను సపోర్ట్ చేయను. మోడీ గారు మీరు తల వంచకూడదు. జై హింద్.